వెల్కమ్ టు అరుదైన కథలు. అనగనగా ఓ రాజుగారు. ఆయన చాలా అందంగా ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. బలంలోనూ ధైర్య సాహసాల్లోనూ తనకి సాటి ఎవ్వరూ లేరు. కానీ ఆయనకు కూడా ఓ లోపం ఉంది. రోజు అద్దంలో చూసుకుని ఆహా నేనెంత అందగాడిని అని అనుకునేవాడు. ఆ రాజుగారి దగ్గర మంచి వివేకవంతుడైన ఒక మంత్రి ఉండేవాడు. ఆయన ఒక వృద్ధుడు. ఓ రోజు తోటలో రాజుగారు మంత్రి అలా పచారులు చేస్తూ నడుస్తున్నారు. రాజుగారు అన్నారు, నా ఎదుట బడాయిలు కొట్టగల సాహసం ఎవరికీ లేదనేదే నా నమ్మకం. ప్రతి విషయంలోనూ అందరికంటే నేనే అధికుణ్ణి. మహామంత్రి మౌనంగా ఉన్నారే అన్నాడు. మంత్రి మందహాసం చేసి, ప్రభు నిజం చెప్పాలంటే ఎవరికి వారు తాము అధికులమే అనుకుంటూ ఉంటారు. ఎంత బలహీనుడైనా తాను వీరాది వీరుణ్ణి అనుకుంటూ ఉంటారు. మంత్రి ఇలా మాట్లాడుతూ ఉండగానే ఓ చిన్న ఉడత ఒకటి ఎగురుకుంటూ వచ్చి వారికి ఎదురుగా ఉన్న చలవరాతి స్తంభం మీద ఎక్కింది. నా దగ్గర ఎంత డబ్బు ఉందో నీ దగ్గర ఉందా? మరి నా వైపు ఎలా చూస్తున్నాడో పాపం. కళ్ళల్లో ఎంత బాధ, ఎంత అసూయ అంటూ పాట పాడింది. ఉడత పాడిన పాటకి రాజుకు కోపం నశాలానికి అంటింది. ఉడతను పట్టుకునేందుకు పరిగెత్తాడు. కానీ ఉడత చిక్కలేదు. నాణ్యాన్ని మాత్రం జారవిడిచింది. రాజు దాన్ని తీసి మంత్రి వైపు చూసి తృప్తిగా నవ్వాడు. ఆనాటి సాయంకాలం రాజు మంత్రి పొరుగు రాజ్యాల రాయబారులతో ఏవో ముఖ్య విషయాలు చర్చిస్తున్నారు. ఇంతలో ఆ ఉడత మళ్లీ వచ్చి పాట పాడడం మొదలుపెట్టింది. రాజుగారి ధనం అహం ఎక్కడిదో తెలుసా? అది అంతా నాచలవే. దాచకుండా చెబుతా. రాజుకు చాలా కోపం వచ్చింది. కానీ అందరూ ఉన్నారని తమాయించుకున్నాడు. ఆయన కోపం తాపంగా మారింది. రాజు భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉడత, రాజుగారి కంచంలో రుచులూరే భోజనం, పసందైన ఈ విందుకు నా ధనమే కారణం అంటూ డాన్స్ వేస్తూ పాట పాడింది. రాజుకు ఆవేశం ముంచుకు వచ్చింది. రాజు ఏమీ చేయలేక ఉడత దగ్గర తాను తీసుకున్న నాణాన్ని జేబులోంచి తీసి దాని వైపుకు విసిరాడు. ఉడత ఆ నాణాన్ని పైకి తీసి పట్టుకుని నేనే గెలిచా అంటూ వెళ్లిపోయింది. రాజుకు రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవార్లు ఉడత మాటలే తనను వెక్కిరించినట్టు వేధించాయి. తెల్లవారగానే ఉదయం రాజు మంత్రిని పిలిచి రాజ్యంలోని ఉడతలన్నిటినీ చంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. అందుకు మంత్రి, ప్రభు మీకు కలిగిన ఆగ్రహం నాకు అర్థమైంది. కానీ మహారాజా, మీ అంతటి రాజు ఉడతల మీద యుద్ధానికి వెళ్తే అందరూ నవ్వుకోరు. ఆ ఉడతెక్కడా మీరెక్కడా? ఉడతతో మీకు పోటీ ఏంటి ప్రభు? మంత్రి చెప్పిందంతా విని రాజు దీర్ఘాలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారగానే ఉడత మళ్లీ వచ్చి రాజుగారి ఎదురుగా నిలబడి మళ్లీ పాట అందుకుంది. కానీ ఈసారి రాజు కోప్పడలేదు, చెలించలేదు. చిరునవ్వు నవ్వుతూ, ఉడత నీవే గెలిచావు, నీ తెలివికి నా జోహార్ అంటూ ఉడతను మెచ్చుకున్నాడు. ఉడత ఆశ్చర్యపడింది. రాజు వంక చూసింది. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి మాయమైంది. తిరిగి ఎన్నడూ కనిపించలేదు. మనకన్నా చిన్నవాళ్లతో ఎప్పుడూ యుద్ధానికి తలపడకూడదు. మన విలువే పోతుంది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.